రైతు భరోసా డబ్బులతో రుణమాఫీలో అసలు వాస్తవాలు వానాకాలం పంటకు పడని రైతు భరోసా రుణమాఫీ చేసేసి సరిపెట్టుకుంటున్న సర్కార్ ఈ ఏడాది రైతు భరోసా ఉంటుందో ఉండదో రైతు బంధు అయినా వేస్తుందో వేయదోనని గ్రామాల్లో చర్చ అని చెప్పేసి రైతు బంధు ఏదైతే అన్నదాతకు ఆసరగా ఉందామని రైతన్నకు ఆసరగా ఉందామని ప్రతిష్టాత్మకంగా రైతు బంధు పథకాన్ని పెట్టిర్రు. ఇక్కడ రైతు బంధు పథకాన్ని ఆచరించి పిఎం కిసాన్ యోజన పథకాన్ని కూడా అమలు చేసిండ్రు. కేంద్రంలో తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసిన పథకాలు పోయిన 10 ఏళ్లలో దేశంలో చాలా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచినాయి. మంచుకున్న పథకాలు తీసుకుపోయి ఎవరైనా అమలు చేస్తారు. కానీ ఇక్కడ మాత్రము ఇక్కడున్న పథకాలను వేరే రాష్ట్రాలలో దేశం మొత్తం మీద అమలు చేస్తే ఈ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఆ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలన్నీ అటకెక్కించింది. ఇక్కడ మనం రైతు బంధు చూడొచ్చు. జూన్ ఎండింగ్ వరకు జూన్ 24 వరకు రైతుల ఖాతాలలో రైతు బంధు పైసలు పడిపోయినాయి. పంట పెట్టుబడి సాయం కింద వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద పోయిన తాపలు పంట పైసలు పడిపోయినాయి. అన్నదాత సాహుకారు దగ్గర చేయి జాపొద్దని చెప్పేసి రైతన్నకు ఆసరగా ఉండాలి, అండగా నిలబడాలి అని చెప్పేసి పంట పెట్టుబడి సాయం కోసం కొద్దో గొప్ప రైతు బంధు పథకం అమలు చేసి మొదటనేమో 4,000 రూపాయలు విడత మొత్తం ఎకరానికి 8,000, తర్వాత 5,000కు పెంచి ఎకరానికి 10,000 ఏటా ఇచ్చుకుంటూ పోయిన ప్రభుత్వం. అంత పాండమిక్ సిచ్యువేషన్, కరోనా సిచ్యువేషన్ లో కూడా రైతు బంధు పైసలను వేసిండు కేసీఆర్. ఎందుకంటే రైతన్నకు అన్యాయం జరగొద్దు, రైతన్ననే మేలు కాబట్టి. 4 ఏళ్ళు ఇళ్ళ కడుపులకు పోతున్నాయి, 2 ముద్దలు తింటానమంటే రైతన్ననే కాబట్టి రైతన్న గోసపడద్దని కరోనా సిచ్యువేషన్ లో కూడా అంత పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా రైతు బంధునేసిండు కేసీఆర్. ఇలా రైతు బంధు పైసలను రైతు రుణమాఫీకి దారి మళ్లించి సవాళ్లు విసురుతుర్రు కాబట్టి ఆ సవాళ్లు విసిరేటోళ్లకు సమాధానం చెప్పాలని అనుకున్నారా ఏందా తెలియదు. కానీ మొత్తం మీద మీరు సమాధానం ఎట్లా చెప్పినట్టు అవుతుంది? మీరు నియతిగా మీరు చెప్పిన దాని ప్రకారం ముంగడికి పోతే మీరు సమాధానం చెప్పినట్లు అవుతుంది. కానీ దీనితోని ఇంకా మీరు గోతిల పడ్డారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నాకు రుణమాఫీ అయిందల్లా 20,000 ఉన్నాయి, ఆ పక్కన వాళ్ళకు 10,000 15,000 ఉన్నాయి, వాళ్ళకి గాలే. నా 50,000 ఉన్నాయి, నాకు అయింది, వాళ్ళకి గాలే. ఎట్లుండదు పరిస్థితి? రైతుల నెల ఆందోళన ఎందరా, గందరగోళంగా ఉండదా, గాయి గత్తర లేపరా? వాళ్ళకి అయింది మాకెందుకు గాలేదు, మేము రైతులంగామా, మేము ఓట్లు వేయలేమా అంటే ఈ లెక్కలేమన్నా తీసిల్లా ఏంది? మరి నాకు ఈ డౌట్ వచ్చి పాడైతుంది. ఎవరైతే కాంగ్రెస్ కోట వేసిండ్రో గాలని ఎంపిక చేసిల్లా ఏంది? అంటే రేషన్ కార్డు ప్రామాణికం కాదు, పాస్బుక్ అంటారు. మరి వీళ్ళందరికీ 40 లక్షల మందికి, మిగతా 29 లక్షల మందికి పాస్బుక్లు ఉండే పాస్బుక్ ప్రామాణికంగా తీసుకున్నప్పుడు మిగతా 29 లక్షల మందిని ఎందుకు ఎంపిక చేయలే? మరి ఇక్కడ ఈ డౌట్ వస్తుంది. ఈ రైతు బంధు ఎగ్గొట్టినట్టే కనబడతా ఉన్నది. ఈ వానాకాలం రైతు బంధు ఉంటుందా ఉండదా కూడా తెలియదు. మొత్తం మీద 7,000 కోట్లు ఏవైతే ఉన్నాయో ఆ రైతు బంధుకు పడాల్సిన 7,000 కోట్లు ఇటు రైతు రుణమాఫీకి మళ్లించిర్రు. ఇంకా 2 విడతలల్లా ఇంకా ఎన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి? నాకు తెలిసి ఈ ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో తాకట్టు పెట్టినా అమ్మినా దాదాపు 20,000 కోట్లు సమకూర్చబడతాయి అని చెప్పేసి మొన్నటిదాకా వార్తలు వచ్చినాయి. ఇక మిగతా 2 విడతలల్లా ప్రభుత్వ భూములు అమ్ముడన్నా ఇటు అది రంగారెడ్డి ఆ జిల్లా ఏరియాలల్లో 700 ఎకరాల పైచిలకు ప్రభుత్వ భూములు గుర్తించిరట. వాటిని వాటిని అమ్మినా లేకపోతే తాకట్టు పెట్టినా ఇక మెయిన్ అమ్ముతారేమో కానీ దానికి 20,000 కోట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మిగతా వాటిని ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలని చెప్పేసి మల్లగుల్లాలు ఆడినరు. ఈ రైతు భరోసా ఇవ్వకపోయినా ఏం కాదు, ఈ రైతు భరోసా పైసలు అటు మళ్ళిస్తే అయిపోతుందని ముచ్చట్లు వినబడ్డాయి అన్నట్టు. ఇక రుణమాఫీ చేశామని కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకాలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ శ్రేణులు హల్చల్ చేస్తున్నాయి. అయితే వాస్తవ పరిస్థితి వేరేలా ఉంది. సర్కారు ఏదో మాయ చేస్తుందన్న చర్చ జరుగుతోంది. రుణమాఫీ పేరిట రైతు భరోసాని ఎగ్గొట్టేస్తుందన్న ఆందోళన రైతుల్లో మొదలైంది. రుణమాఫీ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇది తమ ఘనత అంటూ గొప్పగా చెప్పుకున్నా ఎక్కడ రైతు భరోసా గురించి ప్రస్తావించకపోవడం పలు అనుమానాలు కలుగుతున్నాయి. రుణమాఫీ సరే, వానాకాలం పంట పెట్టుబడి ఏమైందని పలువురు ప్రశ్నిస్తున్నారు. రైతు భరోసా డబ్బులని అటు తిప్పి రుణమాఫీ ఖాతాలో వేస్తున్నారనే చర్చ జరుగుతోంది అనే అంశము మొత్తం మీద తెర మీదకి వస్తా ఉన్నది. అసలు నిజము బయట పడక తప్పది. రేపు చూద్దాం. ఈ ఎండింగ్ వరకు రైతు భరోసా పైసలు వాళ్ళు వేయకపోతే ఇవి రైతు రుణమాఫీకి సంబంధించి అవి మళ్లించిరనే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.